హరే శ్రీనివాస, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఒక రైతు శ్రమ గురించి. రైతు లేనిదే ప్రజలు లేరు కదా. ఆ విషయం మీదే నేను చిన్న సందేశం మీకు ఇవ్వాలనేసి ఈ వీడియో చేసేస్తున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కష్టపడి కష్టంలోంచి వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి ఆ కష్టాల గురించి ఎలా ఉంటుందో పరిస్థితి వీడియో రూపంగా మీకు తెలియజేయాలనేసి నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి. ఒక 2 ఎకరాలు కౌలుకి తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత ఆ రైతు 6 నెలల పంట. 6 నెలల పంట. ఈ 6 నెలల పంటలోనూ ఒక దళారి దగ్గర ఒక ఖాతా ఓపెన్ చేసి, ఎందుకంటే రైతుకి ఉద్యోగం చేసే పిల్లలు అయ్యి లేకపోవచ్చు, కొంతమందికి ఉద్యోగం చేసే వాళ్ళు అంటే కొంత చెయ్యి అందించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ మాట చెప్తున్నాను నేను. ఆ రైతుకి అదే వృత్తి, కులవృత్తి కాబట్టి ఆ రైతు ఏం చేస్తారంటే ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఒక ఖాతా బుక్ పెట్టుకుంటారండి. పెట్టుకున్న తర్వాత ఒక 6 నెలలు కూడా ఆ 2 ఎకరాల సేనుకి కూడా ఎంత పెట్టుబడి అవసరమో, ఏ టైంలో ఏ మందు అవసరమో అన్నీ కూడా తెచ్చుకుని ఆ బుక్ మీద రాసుకుంటారండి. అక్కడ ఖాతా బుక్లో రాస్తారు, ఇక్కడ ఈయన బుక్లో. ఇప్పుడు ఎంఆర్పి రేటు ఒక పురుగు మందు బాటిల్ మీద ఒక 500 ఉందంటే అండి, దళారు ఏం చేస్తాడో తెలుసండి, ఒక్క బాటిల్కి వచ్చి ఒక 1000 రూపాయలు వేసుకుంటాడు. 1000 రూపాయలు వేసుకున్న రైతుకి ఆ మందు ఇస్తాడు. ఎందుకంటే ఆ మందు కొట్టకపోతే అక్కడ పురుగు సావదు. అలాగే యూరియా, గుళుగులు మొత్తం సేనికి సంబంధించింది 6 నెలల పంటలోనూ రైతు అనేవాడు ఆ దళారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని ఆ ఖాతా బుక్లో రాయించుకుంటాడు. వీళ్ళకి ఇంట్లో కూడా ఖర్చులకు కూడా కావాల్సిన ఒక 5,000నో 10,000నో ఆ దళారి దగ్గర తెచ్చుకుంటాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ పంట పండే ఆదాయం కన్నా ఈ దళారి దగ్గర సీటు పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి రైతు? ఏరో ఆదాయం లేదు, ఇతని మీద ఆధారపడాలి. పంట చేతికి వచ్చేస్తుంది, కొంచెం అప్పు తీరిపోతుంది, మన పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అని అనుకుంటాడండి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసండి, ఆ పంట మీద వచ్చిన ఒక 80 బత్తాలు కావచ్చు, ఒక 60 బత్తాలు కావచ్చు, అవి దళారికి పోస్తాడు. ఆ లెక్క